పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తమార్పు వెంకట కోటయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా ఇందాకలో నేను భావోద్వేగాలకు లోనై కన్క్లూజన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. సో దాన్ని నేను ఇప్పుడు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. సో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా స్వాతంత్రం యొక్క ఫలాలు అట్టడుగు వర్గాలకు అందలేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా కూడా 100కి మెయిన్ స్ట్రీమ్లో 90% మంది ఇంకా రాలేదు ప్రజలు. ఇందులో ప్రధానంగా అట్టడుగు కులాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ ఉపకులాలను తీసుకున్నప్పుడు ఇప్పటికి ఈనాటికి కూడా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 146 బీసీ ఉపకులాలు ఉంటే అందులో 80 బీసీ ఉపకులాలు కనీసం సర్పంచ్ వార్డు నెంబర్ గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ కాలేదు. గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ విసాది ఎంత అంటే 500 ఓటర్లకి ఒక గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నారు. 500 ఓటర్లు అంటే 10 వార్డులు అనుకుందాం, 10 50 500 ఓట్లు అంటే 26 ఓట్లు వస్తే గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కావచ్చు. అంటే ఆ విధంగా చూసినప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్కి వచ్చి చూసుకున్నప్పుడు మనం ఇందులో ప్రధానంగా ఏం జరిగింది అంటే 146 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 146 బీసీ ఉపకులాల్లో ఇంకా 80 బీసీ ఉపకులాలు ఈనాటికి వార్డు నెంబర్ కాలేదు. ఇందులో సంచార జాతులు ఉన్నారు, అర్ధ సంచార జాతులు ఉన్నారు, ఇతర జాతులు ఉపకులాలు ఉన్నాయి. సో అందుకోసం బీసీ ఉపకులాలకి మనం జనాభా దామాష అడుగుతున్నాం. ఇదేం బ్రహ్మ విద్య కాదు, శాటిలైట్లోకి ఉపగ్రహంలో పెట్టి అంతరిక్షంలోకి పంపించడం కాదు, భుజగ్రహం కుజగ్రహము లేకపోతే సూర్యుడి దగ్గర పంపించే కార్యక్రమాలు అసలే కావు. సో ఇప్పటికే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఆ తరహా రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఇంకా విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి ఇవైతే ఉన్నాయో సమాన అవకాశాల సమాజం కోసం, అదేవిధంగా భూమి పంపిణీ జరగాలి. ఈ దేశ సంపద అంతా కూడా ప్రజలందరిది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో 4వ ఆర్థిక వ్యవస్థ అంటా ఉన్నారు. సో ఇది కొంతమంది పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం ఇది జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ దేశంలో ఒకటికి రోజు ₹1 కోటి వస్తాయి, ఇంకొక రోజువారీ వ్యవసాయ కూలీకి 200 వస్తాయి. వీళ్ళనిద్దరిని అగ్రిగేట్ చేసి చెప్తా ఉన్నారు. ఇద్దరికి కలిపి అగ్రిగేట్ చేసినప్పుడు ₹50,00,000 వస్తుంది. సో వాస్తవంగా ₹1 కోటి ఒక్కొక్కడు తన జీవితకాలం సంపాదించలేని వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. సో అందుకోసం మేము ప్రధానంగా ధనికుల, పెట్టుబడిదారుల, మల్టీనేషనల్ కంపెనీల అభివృద్ధిని, ఈ దేశ అభివృద్ధిని అనలేం. ఈ దేశంలో ప్రజలందరి తలసరాదాయాలు పెరగాలి, ఈ దేశంలో నిజ జీవితాల్లో వెలుగులు నిండాలి. అది మేము నిజమైన అభివృద్ధి అనుకుంటా ఉన్నాం. సో తమార్పు వెంకట కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ చేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో ఈ దేశ ప్రయోజనాలు మేము అల్టిమేట్గా భావిస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజల యొక్క అంటే నిజ అభివృద్ధిని మేము ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఈ దేశ ప్రయోజనాలే మాకు ఎజెండాగా ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, భూమి పంపిణీ, రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఇవన్నీ ప్రధానమైనటువంటి ఎజెండాగా నేను చెప్పదలుచుకున్నాను. సో అందుకోసం పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. ఇందాక వెంకటగౌడ గారి వర్ధంతికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ వర్ధంతిలో భావోద్వేగానికి లోనై కన్క్లూజన్ క్లైమాక్స్ నేను చెప్పలేకపోయాను. అందుకోసం మళ్ళీ మిస్ అవుతానని సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పచ్చని పల్లెటూరు వాతావరణంలో ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో దానికి సంబంధించి విజువల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ విజువల్స్ని నేను పెసర తోటలో ఉన్నాం. సో విజువల్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా ఈ దేశంలో భూ పంపిణీ జరగాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంటు, దేశ ప్రజల నిజ జీవితాల్లో వెలుగు నింపడం ఇదే ఎజెండా తప్ప మరొకటి కాదు. భూ పంపిణీ ఖచ్చితంగా జరగాల్సిందే. సో ఈ దేశ సంపదను ప్రజలు సృష్టిస్తూ ఉన్నారని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అబద్ధం ఆట కదా. భారత ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 4వ స్థానంలో ఉన్నామని. మరి సంపద సృష్టి జరిగినప్పుడు సంపద పంపిణీ జరగాలి. మరి ఎందుకు ఈ సంపద పంపిణీ జరగట్లా? ఈ దేశంలో ఎప్పటికీ 40% పేదరికం ఎందుకు ఉందనేది ఈ సందర్భంగా చేస్తున్నాం. స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరుల సాక్షిగా, ఈ దేశ భక్తుల సాక్షిగా, స్వతంత్ర సమరయోధుల సాక్షిగా నేను అడుగుతాను. ఆ వైపుగా ఈ ప్రయాణం జరగాలి. సామాజిక న్యాయం అనేది ఈ దేశంలో చాలా ప్రధానమైంది. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 ఎజెండాలు ఏదైతే ఉన్నాయో ఈ ఎజెండాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈనాటికి రేషన్ కార్డు లేదు. అదేవిధంగా
ఏదైతే ఉందో రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డులు కూడా లేవు. మరి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలి. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే వీళ్ళంతా ఏం కోడి ఈకలు బీకారా, కోడి గుడ్డు మీద ఈకలు బీకారా అని అడుగుతా ఉన్నాను. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉండి కావచ్చు, గతంలో అధికారంలో కావచ్చు, గతంలో ప్రతిపక్షంలో ఉండి కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కావచ్చు, వీళ్ళంతా కోడిగుడ్డు మీద ఈకలు బీకారా అని అడుగుతా ఉన్నాను నేను. సో ఈ సందర్భంగా నిలదీయాలి, ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలనేది మాకేం ప్రత్యేకంగా పని బాటం లేక కాదు. మేము కూడా మా టయాన్ని కిల్ చేసుకుంటూ మా టయాన్ని స్పెండ్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అట్లా మాట్లాడాల్సి వస్తే, టైంను స్పెండ్ చేసి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా జీవితకాలైనా స్పెండ్ చేయడానికి మాకు అభ్యంతరాలు ఏం లేవు. కానీ దేశ ప్రజల ప్రయోజనాలు ఎజెండాగా మేము ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. ఈ దేశ ప్రయోజనాలతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కనీసం ఇప్పుడు చెప్పిన ఎజెండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇంకొక గంట ముందు సరిపోతున్న చివరి క్షణం వరకు ఈ దేశ ప్రజల పక్షపాతిగా, ఈ దేశ ప్రజల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడతాం. ఇంకా అల్టిమేట్గా ఉపకులాలు ఏదైతే ఉన్నాయో, బీసీలోనూ ఉపకులాలే 100కి 146కి 80 ఉపకులాలు రాలేదని, ఎస్సీలు కూడా 2-3 కులాలు 4-5 కులాలు కాకుండా మిగతా ఉపకులాలు కూడా ఉన్నటువంటి 59 కులాల్లో చాలా 4-5 కులాలు పోతే మిగతా వాళ్ళకు కూడా అందట్లేదని, సుమారు 55 కులాలకు పైగా ఈ రిజర్వేషన్స్ సామాజిక న్యాయం అందట్లేదని, ముఖ్యంగా ఆదివాసీలు ఉపకులాలకు సంబంధించి కూడా ఈ ఎస్టీ సామాజిక వర్గాలు, గిరిజన సామాజిక వర్గాలకైతే ఉన్నది. సో ఈ దేశం అంతా అందరిది, ఈ దేశ ప్రజలందరిది. ఈ దేశం మీ ఒక్కళ్ళది ఎట్లా అవుతుంది? బలవంతుడిది రాజ్యం ఇదే నాటవిక న్యాయమా? ప్రపంచమంతా కూడా 180 దేశాలు పైగా 200 దేశాల్లో 180 నుంచి 190 దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాయి. మీరెవరండి? మీరెవరు? అబ్రహం లింకన్ అంటాడు, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్. సో అందుకోసమే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ప్రజాస్వామ్యంగా మనుగడ కొనసాగించాలి తప్పితే ధనస్వామ్యంగా ప్లూటోక్రసీగా ఈ దేశ ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించేదే లేదు. సో నేను పనిచేస్తున్న వేదికలు దాన్ని సహించే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ చేయండి. ముఖ్యంగా ఈ దేశ సమగ్ర అభివృద్ధిని, సంపూర్ణ అభివృద్ధిని కోరుకుంటాను. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా, ముఖ్యంగా సంచార జాతులు, ఊరు తిరిగి గడుపుకునే బెగ్గర్స్ దాకా కూడా ఈ దేశానికి వచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు అందాలి. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు, గుత్త పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టుల దేశం కాదు ఇది. ఈ దేశ మూలవాసులం మేము. మూలవాసుల గడ్డగా చెప్తున్నా, మూలవాసుల ప్రతినిధిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ వైపుగా ప్రయాణం జరిగేదాకా నేను, లేకపోతే నా భవిష్యత్ తరాలు ఆ వైపుగా ప్రయాణం చేస్తారు, ఆ విధంగా ముందుకు పోతాయని తెలియజేసుకుంటున్నాను. దాని మీద రాజీ లేదు, చివరి క్షణం వరకు సచ్చినా పర్వాలేదు. సో ఖచ్చితంగా ఆ అంశానికి కట్టుబడి ఉంటాం. నోరు మూగబోయినా నా తరపున ఇంకా ప్రతినిధులు మాట్లాడుతూనే ఉంటారని తెలియజేసుకుంటూ, మేము ఈ దేశ సంక్షేమాన్ని కోరుకున్నాం. ఈ దేశభక్తులం మేము, మా అంత దేశభక్తులు ఎవరు లేరు. అందుకోసం ఈ దేశ ప్రజలందరికీ ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హులైన వాళ్ళతో సహాగా అందరికీ ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో మరి ప్రపంచంలో ఇతర దేశాలకు సంబంధించి తెల్లజాతీయులు, నల్లజాతీయులు అనేటువంటి సమస్య ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. కానీ భారతదేశానికి వచ్చినప్పుడు కుల వ్యవస్థ ఉన్నది. ఇక్కడ 5,000 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. సో మరి ఏం చేద్దాం? ఉన్న కుల వ్యవస్థని తవ్వుకుంటూ అక్కడనే గడిపేయలేం కదా. సో అందుకోసం కులాలను అట్లా ఉంచండి. సో ఆర్థికంగా డెవలప్ చేయండి. ఇప్పటికీ 1 కోటి కులాంతర వివాహాలు జరిగినా కులాలు నిర్మూలన కాలేదనేది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. సో అందుకోసం సామాజిక న్యాయం కావాలి కాబట్టి ముందు సామాజిక న్యాయం చేయండి, ఆర్థికంగా అభివృద్ధి చేయండి, అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం తప్పితే ఇవన్నీ లేకుండా మీరు కులాన్ని అంతర్గతంగా అమలు చేసుకుంటూ ఆధిపత్య అగ్ర కులాలు, కులం లేదు మతం లేదని గాండ్నకరాలు కొడితే సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా నిజాన్ని తెలంగాణ, భారతదేశం ఉన్నటువంటి విద్యావంతులు, ముఖ్యంగా మేధావులు ఇది అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా బీసీ మేధావులు, బీసీ ఇంటలెక్చువల్స్ దీన్ని అర్థం చేసుకున్నారు. ఆ విధంగా అర్థం చేసుకొని రూపకల్పన చేస్తున్నారు. జాతుల అభివృద్ధిని ప్రధానంగా కోరుకుంటున్నాం నాతో సహా. ముఖ్యంగా నిజ అభివృద్ధి అంటే ఈ దేశంలో 100కి 56%, ఈ దేశంలో 100కి 52% బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 100కి 56% బీసీలు ఉన్నారు. అంటే 100కి 50% పైగా ఉన్న వాళ్ళ అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి కాదా? 100కి 56% పైగా ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధి కాదు. అందుకోసమే నేను అంటా ఉన్నాను, ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను, వినవించుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు పడాలి. వీళ్ళతో పాటుగా ఇప్పటికే తమ్ముళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాధికార ఫలాలు రాజ్యాంగం ప్రకారం అందుతూ ఉన్నాయి, స్వాగతిస్తున్నాం. తమ్ముళ్ళు మంచిగా బతుకుతున్నారంటే సంతోషమే. కానీ ఇక ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు, మేము మహారాజా కుర్చీలో కూర్చుంటాం, మేము మొనగాడ కుర్చీలో కూర్చుంటాం, మీరు కింద కూర్చోవాలి, మీరు మట్టి మీద కూర్చోవాలి, మీరు బురదలోనే కూర్చోవాలనే వ్యవస్థ, వ్యవహారాలు, కథా కార్ఖానాలు భవిష్యత్తులో కొనసాగవు. బరాబర్ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం, తొడగొట్టి చెప్తాం, మీసాల మేలే చెప్తాం. ఖచ్చితంగా ముఖ్యంగా అందరికీ సమాన అవకాశాల సమాజం కోసం ఈ దేశంలో ఒక పెళ్లి బంతిలో కూర్చుంటే అందరికీ సమానంగా వడ్డించుకుంటూ పోతారు. అట్లనే ఖచ్చితంగా అవకాశాలనేవి కూడా ఈ దేశ ప్రజలందరికీ సమానంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా ఓటర్లు మాకు ఇస్తే
మీరు మంచిగా ఉంటారు, లేకపోతే మరో ఉద్యమానికి స్వతంత్ర పోరాటం కంటే పెద్ద ఉద్యమం వస్తుంది. భారతదేశ బీసీ ఉద్యమాన్ని చూసి ఖచ్చితంగా చరిత్ర పాఠాలు నేర్చుకుంటుంది. ప్రపంచాన్ని పరిపాలించే ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ అధ్యక్షుడైనా కూడా భారతదేశ ఉద్యమాలని, ముఖ్యంగా భారతదేశ బీసీ ఉద్యమాలని చదివిన తర్వాతనే పరిపాలనకు పోవాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా ఈ ప్రపంచం దృష్టికి, ఈ దేశం దృష్టికి, ఈ రాష్ట్రం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు కూడా దీని మీద మీ అభిప్రాయాలను రాయమని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో మేము స్పష్టంగా ఈ దేశభక్తులు, మాకు ఈ దేశం అంటే సత్యంత ప్రేమ ఉన్నది. సో అందుకోసం దాన్ని మేము ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా నిజాయితీని రోజు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజల పక్షానే మాట్లాడతాం, తాడితుల పక్షాన మాట్లాడతాం, బాధ్యుల పక్షాన మాట్లాడతాం, చీకటి జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళ వెలుగులు నిండే వైపుగా మాట్లాడతాం, సంపద పంపిణీ కోసం మాట్లాడతాం, సంపద సృష్టించే వాళ్ళం మేము కాబట్టి మా కాంట్రిబ్యూషన్ ఉండాలి, మా వాటా మాకు రావాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వైపుగా ఈ దేశం అడుగులు వేస్తుందని, అదే నవ నిర్మాణం అని భావిస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని భావిస్తున్నాం, ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. అది మా కళ అనుకోండి, మా డ్రీమ్ అనుకోండి, మా ఆశయం అనుకోండి, మా సంకల్పం అనుకోండి, మీరు ఏదనుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మేము నిజాభివృద్ధిని మేము కోరుకుంటున్నాం, ఈ దేశ ప్రజలందరి అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. ఆ వైపుగా ఈ దేశం అడుగులు వేస్తుందని భావిస్తూ ఉన్నాం, ఆ వైపుగా వెయ్యాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో బీసీలకు సంబంధించి అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, మాలాంటి చాకలి మంగళోళ్ళు, అదేవిధంగా అర్ధసంచార బీసీలు ఉన్నారు. సో అడ్వాన్స్ బీసీ కులాలు కొద్ది జనాభా ఎక్కువ అన్నమాట నిజమే. మీకు రాజ్యాధికారం రాంగంలోనే మళ్ళీ అగ్రవర్ణాలాగా తయారు చేస్తే మరో బీసీ ఉద్యమం వస్తుంది. ఇక దాంతో పాటుగా ఇంకా చెప్పదలుచుకుని ఎంబీసీలకు సంబంధించి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పెట్టి వాళ్ళు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి ఈనాటికి కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. నేను ప్రత్యేకంగా చాలామందితో మాట్లాడినటువంటి వాళ్ళ నాయకత్వంతో మాట్లాడిన సందర్భాన్ని నేను చూశాను. సో అందుకోసం 100కి 30 నుంచి 50% రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఒక సంక్షేమ పథకం కూడా ఎవరు. మరి వాళ్ళు పాపం ఈ దేశంలో జంతువులా లేకపోతే మనుషులుగా ఉన్నారా? మనుషులే అయితే మరి మీరు ఎందుకు గుర్తించాల్సిన అవసరం లేదా అని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా గుర్తించాలి. బీసీ రాజ్యం వచ్చినా, బహుజన రాజ్యం వచ్చినా, ఇంకొక రాజ్యం వచ్చినా ఆ వైపుగా అభివృద్ధి జరిగితే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ వైపుగా అభివృద్ధి జరగాలనేది మేము కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. సో ఇప్పటికే చెప్పాను, మా సారు నాకు చెప్పారు, నేను తర్వాత తరానికి చెప్తా ఉన్నాను. సో ఏమని చెప్తా ఉన్నాం? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. నిజంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నేను మా తమ్ముడు పిల్లాడికి చెప్తే వాడికి ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వస్తే వాడు నాకు చెప్పాడు, పెదనాన్న ఇలా నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అని. సో నేను మా సారుకు ఫోన్ చేశాను. మా సారుకి ఫోన్ చేసి మా మా కజిన్ బ్రదర్ కొడుకు ఇట్లా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్లో ఇట్లా చెప్తా ఉంటే ప్రైజ్ వచ్చింది సార్, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని అంటే నాకు కూడా మా సార్ చెప్పారని మా సార్ చెప్పాడు. అంటే 4 తరాలు కలిసినా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమేనా? మరి అభివృద్ధి చెందిన దేశం కాదా? అమెరికా కాదా? ఆస్ట్రేలియా కాదా? సింగపూర్ కాదా? మలేషియా కాదా? ఎందుకు కాలేకపోతా ఉంది? 45-50 మధ్యనే భారతదేశంతో పాటు అనేక దేశాల స్వాతంత్రం వచ్చింది. అవి టాప్ 5, టాప్ 10 దేశాల్లో ఉన్నాయి. మరి భారతదేశం ఎందుకు లేదు? ఈ పెట్టుబడిదారి దేశంగా ఎందుకు మిగిలిపోతూ ఉంది? సో ఈ దేశ స్వతంత్ర ఫలాలు, ఈ దేశ ఉత్పత్తి రంగం అంతా కూడా పంపిణీ ఎందుకు జరగట్లేదు అనేది ఇక్కడ మేము నిలదీస్తున్నాం. ఆ వైపుగానే భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన, దశలవారీ ఆందోళన, ఖచ్చితంగా రాజీ లేని పోరాటాలు అయితే ఉంటాయి. ఈ దేశ సమగ్ర అభివృద్ధిని, సంతులిత అభివృద్ధిని, సంక్షేమ అభివృద్ధిని, అసలు అశాంతం అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ వైపుకు అడుగులు పడాలని, ప్రపంచానికి ధీటుగా ప్రపంచాన్ని పరిపాలించే రాజులు, సామంతరాజులు, చక్రవర్తులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా భారతదేశ చరిత్రని చదువుకునే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయని తెలియజేసుకుంటూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ అని అన్నారు.